అద్భుతమైన ఉంగరం. ఒకానొక కాలంలో 2 కుమారులున్న ఒక మహారాజు ఉండేవాడు. పెద్ద కొడుకు పేరు ఎడ్వర్డ్, తెలివైనవాడు, ఎంతో జాగ్రత్తపరుడు. చిన్న కొడుకు పేరు క్లిఫర్డ్, ఖర్చు చేస్తాడు. రూబెస్, నా ఆభరణాలు తీసుకురండి. మై హైనెస్, నేను మీకోసం ఈ ఉంగరాలను ప్రత్యేకంగా రూపొందించాను. అద్భుతంగా ఉన్నాయి, ఇదిగో తీసుకో. సార్, ధన్యవాదాలు. మీ హైనెస్, మాకు మరో 100 బంగారు నాణేలు అవసరం. ఓ, ఒక్క క్షణం ఆగు. ఎడ్వర్డ్, నువ్వు నాకు 100 బంగారు నాణాలను అప్పుగా ఇవ్వగలవా? కానీ తండ్రి మాకు ఒక్కొక్కటి 1000 బంగారు నాణేలు ఇచ్చారు కదా. నేను ఖర్చు పెట్టేశాను. ఇప్పటికే ఇది క్లిఫర్డ్ 1 గంట కూడా కాలేదు కదా. సోదరా, నా కోసం ఎవరో వేచి ఉన్నారు. నువ్వు చూడాలా అని చేసిన రింగులు, బ్రాజిలెట్లు ఎంత అందంగా ఉన్నాయో. నువ్వు కూడా నీకోసం కొన్ని కొనుక్కో. అయ్యో క్లిఫర్డ్, నువ్వు చాలా అసాధ్యుడివి. దయచేసి నాకు నా డబ్బుల్నివ్వు బిగ్ బ్రదర్. దయచేసి నాకు డబ్బుల్ని అప్పుగా ఇవ్వవా బిగ్ బ్రదర్. ప్రిన్స్ ఎడ్వర్డ్ ప్రిన్స్ క్లిఫర్డ్ కి 100 బంగారు నాణాలను అప్పుగా ఇచ్చాడు. కానీ అలా ఖర్చు చేసే అలవాటుతో తన తమ్ముడు త్వరలోనే ప్యాలెస్లోని బంగారం అంతా పోగొడతాడని భయపడ్డాడు. అందువల్ల అతను దాని గురించి తండ్రితో మాట్లాడాలనుకున్నాడు. తండ్రి, ఈ విధంగా క్లిఫర్డ్ బంగారం మొత్తం ప్యాలెస్ లో ఖర్చు పెట్టేస్తాడు. మీరు చెప్పింది నిజమే. మీరు అతనితో మాట్లాడలేదా? అతను చెప్పేదంతా మనం రాకుమారులమని, బంగారం మన దగ్గర అయిపోకూడదు కాబట్టి మాట్లాడడం సహాయపడదు. నేను చూడాలనుకుంటున్నానని వెంటనే ప్రిన్స్ క్లిఫర్డ్ కి చెప్పండి. ప్రిన్స్ క్లిఫర్డ్ ను పిలిపించి రాజు అతనితో మాట్లాడాడు. మీకు బంగారం యొక్క శక్తి మాత్రమే తెలుసు. ఇది ఎంత శక్తి లేనిదో మీరు అర్థం చేసుకున్న సమయం అది మిమ్మల్ని కూడా చేయగలదు. నాకు అసలు అర్థం కాలేదు నాన్నగారు. ఇక్కడ 1000 బంగారు నాణేలున్నాయి. మీరు వాటిని 1 నెల పాటు కొనసాగిస్తే అది సరే. కానీ మీరు వాటిని త్వరగా ఖర్చు చేస్తే మీరు ఈ ప్యాలెస్ నుండి బయలుదేరి బంగారం యొక్క శక్తిహీనత మరియు బంగారం కంటే ఎక్కువ విలువైన వస్తువుల గురించి తెలుసుకున్నప్పుడే మీరు తిరిగి రావాలి, సరేనా? మీ ఆజ్ఞ నాన్నగారు. కాబట్టి రాజు ప్రిన్స్ క్లిఫర్డ్ కు 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. అయితే కొన్ని రోజుల్లోనే ఖర్చు చేసే యువరాజు గడిపాడు. షరతు ప్రకారం అతను రాజభవనాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ అతనికి ఇచ్చిన 4 బంగారు నాణాలు తప్ప అతని వద్ద మరి ఇంకేమీ లేవు. తండ్రి, మాకు వేరే మార్గం లేదా? ఇది అతనికి మంచిది. క్లిఫర్డ్ మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడు. అతని మంచి హృదయం అతన్ని కాపాడుతుంది. అదే అతన్ని మన వద్దకు సురక్షితంగా రప్పిస్తుంది. ప్రిన్స్ క్లిఫర్డ్ రాజ్య శివార్లకు చేరుకున్నాడు. అక్కడ అతను అకస్మాత్తుగా ఒక శబ్దాన్ని విన్నాడు. ఆ జంతువుని ఎందుకు అలా కొడుతున్నావు? ఇది నా సీసాలోని పాలు అంతా తాగింది. ఇప్పుడు నేనేం తాగను. ఈ పిల్లి సహాయం కంటే ఎక్కువ సమస్యగా మారింది. నేను ఈ పిల్లిని నీ నుంచి కొనేస్తాను. ఎంత? 1 బంగారు నాణం, అంతకంటే తక్కువ కాదు. ఇదిగో తీసుకో. హే బడి, నువ్వు ఇక స్వతంత్రంగా బ్రతుకు. నిన్నెవరూ కొట్టలేరు. నేను మీతో రావాలనుకుంటున్నాను. అయితే సరే రా, కానీ నీకివ్వడానికి నా వద్దేమీ లేదు. మీకు మంచి హృదయం ఉంది, అది అంతే చాలు మాకు. కొంచెం ముందుకు వెళ్ళగానే యువరాజు ఒక క్షేత్రానికి చేరుకున్నాడు. అతను ఎంతో కోపంగా ఉన్న ఒక రైతుని చూశాడు. ఓ భయంకరమైన జీవి! ఏం జరిగింది? ఆ జంతువుని ఎందుకు అలా కొడుతున్నావు? పక్షులు నా పండ్లన్నింటినీ తినేశాయి. అతను నడిపించాల్సి ఉంది వాటిని దూరంగా. కానీ ఆమె కాలుని చూడు. నేను దీన్ని నీ నుంచి కొనేస్తాను. ఎంత? 1 బంగారు నాణం, అంతకంటే తక్కువ కాదు. సరే, నువ్విక స్వేచ్ఛగా బ్రతుకుబడి. నేను నీతో వస్తాను. సరే రా, కానీ నీకిచ్చేందుకు నా వద్ద ఏమీ లేదు. నీ వద్ద ఒక మంచి హృదయం ఉంది, అది చాలు. పద. కొంచెం ముందుకు వెళ్ళగానే యువరాజు ఒక వింత ప్యాకేజీ మోస్తున్న వ్యక్తిని చూశాడు. ఎరుపు వస్త్రంలో కప్పబడి ఉందది. యువరాజు ప్రయాణిస్తున్నప్పుడు అతనే ఒక మాటను విన్నాడు. నన్ను రక్షించండి. హే, అందులో ఏమిటుంది?
దీంతో మీకు పనేమిటి? అందులో ఏముందో నేను చూడాలనుకుంటున్నాను. ఈ రామచిలుకను వదిలేయ్. ఇది స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరడానికి ఉంది, ఇలాగా పంజరంలో బందీగా కాదు. నేను ఈ చిలుకను విడిపించాలి అంటే మీరు నాకు ఒక బంగారు నాణెం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిగో తీసుకో. ఇక ఆ పక్షిని వదిలేయ్. వెంటనే నువ్వు ఇప్పుడు స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరిపో. నేను నీతో రావాలనుకుంటున్నాను. అది సరే, కానీ నీకిచ్చేందుకు నా వద్దగా ఏమీ లేదు. నీ వద్ద ఒక మంచి హృదయం ఉంది, అది చాలు. పద. యువరాజు తన కొత్త స్నేహితులతో నడుస్తూనే ఉన్నాడు. కొంత ముందుకు వెళ్ళగానే అతను కలుసుకున్నాడు ఒక పాములాడించేవాణ్ణి. మీరు నా చర్య చూడాలనుకుంటున్నారా? నేను దీన్నిక చెయ్యలేను. ఎవరైనా నన్ను రక్షించండి. ఇది ఇలా చూడు. ఈ మంచి పాముని ఇలా బుట్టలో పెట్టడం చాలా పాపం. దీన్ని వదిలేయ్. నేను ఈ పాముని విడిపించాలని కోరుకుంటే దానికి ఒక బంగారు నాణెం ఖర్చవుతుంది. ఇదిగో, నువ్విక స్వేచ్ఛగా బ్రతుకు మిత్రమా. నేను మీతోనే ఉంటాను. ఇంక మీ దయ కోసం ఏదైనా ఇద్దామనుకుంటున్నాను. ఆ పని చేసే అవసరం లేదు మిత్రమా. లేదు, నాతో నా కుటుంబం వద్దకు రండి. మరి మా తండ్రి మిమ్మల్ని అడిగినప్పుడు మీకు ఏం కావాలని అప్పుడు అతను ధరించిన ఉంగరాన్ని అడగండి. పాము అడిగిన వింత డిమాండ్ చూసి యువరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. కాను పాము చెప్పినట్టుగా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ కలిసి కొండపైకి ఒక గుహకు వెళ్లారు. పాము తన తండ్రితో మాట్లాడడానికి లోపలికి వెళ్ళింది. కుమారుడు ప్రిన్స్ క్లిఫర్డ్ను పిలిపించారు. మీరు నా కొడుకు ప్రాణాన్ని కాపాడారు. నేను మీకు ఏం చేయగలను? నేను చేసిందల్లా ఏ మనిషైనా చేసేదే చేశాను. నాకు బదులుగా ఏమీ అక్కర్లేదు. ధన్యవాదాలు. మీకు మంచి హృదయం ఉంది. మీ అభ్యర్థనను పట్టించుకోవడం గౌరవంగా ఉంటుంది. దయచేసి చెప్పండి మీకేం కావాలో. అలా అయితే నాకు మీరు ధరించిన ఉంగరాన్ని ఇవ్వగలరా? ఈ రింగ్ నా నుండి ఎప్పుడూ విడిపోలేదు. కానీ వాగ్దానం ఒక వాగ్దానం. ఇది తీసుకో. కానీ మంత్రగత్తె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. కొన్నేళ్లుగా తనకిది కావాలి. ప్రిన్స్ చెప్పినట్లుగా చేసినప్పటికీ చాలా బంగారం ఉన్నప్పుడు ఉంగరాన్ని అడగడం వల్ల ఏం ఉపయోగమని అతనికి అర్థం కాలేదు. కానీ అతను ఏమీ అనలేదు. యువరాజు తన సంచిని తెరిచి అందులో ఉన్న ఒక రొట్టె ముక్కను తీసివేశాడు. కాని జంతువులకు కూడా ఆకలి ఉండవచ్చని అనుకున్నప్పుడు అతను వారికి రొట్టె ముక్కని ఇచ్చాడు. అసలేంటంటే నాకు ఆకలిగా లేదు. మీరందరూ దీన్ని ఎందుకు పంచుకోకూడదు? మీరు ఆ ఉంగరాన్ని ఎందుకు అడగరు? అది ఒక ఉంగరం, వంటవాడు కాదు, వంట వండడానికి. ఇప్పుడు కోరండి. ఆహారం కోసమా? మీకు కావలసిన దేనికైనా. ప్రస్తుతానికి అది ఆహారంగా ఉండనివ్వండి. నాకు చాలా రుచికరమైన స్వీట్లు కావాలి. నాకు వేడి పుడింగ్లు మరియు పిల్లికి స్ట్రాబెర్రీ క్రీమ్, ఇంకా పళ్ళు రామచిలుక కోసం, బిస్కెట్లు కుక్క కోసం. ఇంకా నీకు? నేనిప్పటికే తిన్నాను, ధన్యవాదాలు. అయితే నాకు కావాలి. భోజనం సిద్ధంగా ఉంది, ఎంతో రుచికరంగా ఉంది. ఇప్పుడు నేను చేసిన దాన్ని చేయండి. ఈ మజ్జిగ బాటిల్ను మీ వద్ద ఉంచండి మరియు మీరు ఈ ఉంగరంతో ఏదైనా అడగవచ్చు. చాలా ధన్యవాదాలు మిత్రమా. యువరాజు మరియు అతని జంతుమిత్రులు చాలా దూరం తిరిగారు. వారితో అద్భుతమైన ఉంగరంతో వారు దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరమే రాలేదు. ఉంగరం వారికి ఆహారం, ఇల్లు, చల్లని రాత్రులకు వెచ్చని కప్పులు ప్రతిదీ ఇచ్చింది. ఆ విధంగా తిరుగుతూ వారు కొత్త రాజ్యానికి చేరుకున్నారు. వారు దాని ద్వారాల్లోకి ప్రవేశించినప్పుడు ఒక వింత ప్రకటన చేస్తున్నారు. ఎవరైతే ఒక రాత్రిలో సముద్రం మధ్యలో బంగారు ప్యాలెస్ నిర్మిస్తారో వారు యువరాణిని వివాహం చేసుకుంటారు మరియు సగం రాజ్యాన్ని పొందుతారని రాజుగారు చెప్పమన్నారు. ఎంత విచిత్రమైన ప్రకటన! ఇది రాజుపై ఒక రకమైన చెడు స్పెల్ అయి ఉంటుంది. లేకపోతే ఎందుకు అతను అలాంటి అసాధ్యమైన సవాళ్ళను నిర్దేశిస్తాడు? ఉంగరం వెతకడానికి నాకు ఒక మంత్రం కావాలి. రింగ్ యొక్క శక్తితో ఆ సవాల్ను ప్రిన్స్ కు ఏమీ పెద్దది కాలేదు. కోర్టుకు వెళ్లి ప్యాలెస్ నిర్మిస్తానని రాజుకు చెప్పాడు.
నేను మీ సవాల్ని ఎటువంటి సమయంలోనైనా పూర్తి చేయగలను. మీకు ఖచ్చితంగా తెలుసా? అవును మహారాజా. యువరాజును సముద్రం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అతను రాత్రి సమయంలో ప్రశాంతంగా పడుకున్నాడు. అందరూ అతని గురించి ఆందోళన చెందారు. కానీ వేకువజామున యువరాజు మేల్కొన్నాడు. తన ఉంగరాన్ని ప్రార్థించాడు. సముద్రం మధ్యలో ఒక అందమైన బంగారు ప్యాలెస్ తలెత్తింది. మంత్రగత్తె అయిన గాడ్ దీన్ని చూశాడు. ఆ ఉంగరం నాకు తెలుసు. ఇప్పుడే దాన్ని పొందకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. యువరాజు మరియు యువరాణి సంతోషంగా వివాహం చేసుకున్నారు. వారు బంగారు ప్యాలెస్లో నివసించడం ప్రారంభించారు. మంత్రగత్తె ఉంగరం పొందడానికి ఎన్నో ప్రణాళికలు వేసింది. ఇప్పుడు నాకు అవకాశం ఉంది. మంత్రగత్తె ఒక వృద్ధ మహిళ రూపాన్ని తీసుకుంది. సముద్రంలో తప్పిపోయినట్టుగా నటించింది. దయగల యువరాణి ఆమెను ప్యాలెస్లోకి అనుమతించింది. ఓ హైనెస్, మీకు ఎంత పెద్ద అందమైన ఇల్లు ఉంది కదా. అయితే ఇంత పెద్ద ప్యాలెస్ లో మీకు సేవకులు ఎవరూ లేరా? ఓ, మాకు సేవకుల అవసరమే లేదు. యువరాజు వద్ద మా కోసం ప్రతిదీ చేసే ఒక మ్యాజిక్ రింగ్ ఉంది. నేను ఆ ఉంగరాన్ని చూడాలనుకుంటున్నాను. త్వరగా మీరు పట్టించుకోకపోతే. నా భర్త ఎప్పుడూ అతనితో ఉంగరం ఉంచుకుంటాడు. మీరు చూడడానికి అతను తిరిగి వస్తాడని మీరు వేచి ఉండాలి. యువరాజు నుండి ఉంగరాన్ని దొంగలించడం కష్టమవుతుంది. నేను వేరే దాన్ని ప్రయత్నించాలి. ఓ కాదు, మీరు ఉంగరాన్ని మీతో పాటే ఉంచాలి. ఎందుకు? ఇది సముద్రంలో పోయినట్లయితే మీతో ప్యాలెస్ లో ఇది ఎంతో సురక్షితంగా ఉంటుందేమో కదా. మీరు చెప్పింది నిజమే. అతను తిరిగి రాగానే నేను అతనితో మాట్లాడతా. ఆ రాత్రి యువరాణి సముద్రంలోకి వెళ్లేటప్పుడు యువరాజు తనతో ఉంగరం ఉంచమని కోరాడు. యువరాజు వెంటనే అంగీకరించాడు. మరుసటి రోజు ఉదయం యువరాజు ఉంగరం లేకుండా సముద్రంలోకి వెళ్లాడు. మంత్రగత్తె అతని వెళ్లడం చూసి ఇప్పుడు యువరాణి ఒంటరిగా ఉన్నందున తన నిజస్వరూపాన్ని చూపించింది. యువరాణి నుండి ఉంగరాన్ని లాక్కుంది. చివరిగా నా జీవితమంతా నేను మీకోసం చూస్తున్నాను. మిమ్మల్ని కనుగొనడానికి నేను ఈ రాజ్యంలోని స్పెల్ ని సృష్టించాను. చివరిగా మీరు నా వారు. మీ భర్త ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమి జరిగిందో అతనికి ఎప్పటికీ తెలియదు. సముద్రం నుండి తిరిగి వచ్చేసరికి జరిగిందంతా జంతువులు ప్రిన్స్కు చెప్పారు. నాకు తెలుసు అది యువరాణిని ఎక్కడికి తీసుకువెళ్ళిందో. త్వరగా నన్ను తీసుకువెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఆ ఉంగరం మంత్రగత్తె దగ్గర ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఇది నిజం చెప్తోంది. అది ఆ ఉంగరంతో ఏం చేయగలదో మనం ఊహించలేం కూడా. మేము మీ వద్దకు ఉంగరాన్ని తీసుకొస్తాము. చిలుక వారిని మంత్రగత్తె యువరాణి ఉంచిన చోటికి తీసుకుని వెళ్ళింది. మొదట పాము యువరాణి వద్దకు పాకింది. ఈ రోజు కేవలం విందులో జున్ను కోసం అడగండి. ఇంకా దాన్ని గుహ గోడల దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోండి. యువరాణి విందు కోసం జున్ను అడిగింది. రహస్యంగా గుహ లోపల గోడల వద్ద వదిలిపెట్టింది. రాత్రి యువరాణి మరియు మంత్రగత్తె పడుకున్నప్పుడు ఎలుకలు జున్ను తినడానికి లోపలికి వచ్చాయి. పిల్లి వేచి ఉంది. అది ఎలుకల్ని పట్టుకుని దాని తోకను మంత్రగత్తె ముక్కు లోపల పెట్టింది. మంత్రగత్తె తుమ్మింది. ఉంగరం కాస్త బయటికి వచ్చింది. చిలుక దాన్ని పట్టుకుని వెళ్లిపోయింది. కుక్క యువరాణ్ణి విడుదల చేసింది. పాము మంత్రగత్తె వారిపై దాడి చేయకుండా చూసుకుంది. వెంటనే వారందరూ యువరాజుతో తిరిగి ప్యాలెస్కు వచ్చారు. దయచేసి మంత్రగత్తెలోని అన్ని చెడుల్ని మరియు ఈ రాజ్యంపై ఆమె స్మెల్ ఎప్పటికీ తొలగించనివ్వండి. నాకిప్పుడు అర్థమైంది మా తండ్రి గారు ఏమి చెప్పారు. ఏమిటి? నాకు ప్రపంచంలోని అంత బంగారం మరియు సంపద ఉంది, కానీ మీకు హాని కలిగించకుండా ఉండటానికి ఇది సరిపోదు. నా స్నేహితులు మరియు నా డబ్బు నాకు సాయం చేయలేదు. నా జీవితం అంతా నేను యువరాజుని కాబట్టి డబ్బు
కొనగలిగే వస్తువులకి ప్రాముఖ్యత ఇచ్చాను మరియు నన్ను ప్రేమించిన వ్యక్తులకి కాదు. ఆనందాన్ని నిర్ధారించడానికి డబ్బు ఎప్పటికీ సరిపోదు, కానీ మన జీవితాలను శాశ్వతంగా వెలిగించడానికి కేవలం ఒక స్నేహితుడు ప్రేమ మాత్రమే సరిపోతుంది. మరియు మీలో 5 మరియు నా సోదరుడు మరియు నా తండ్రి ఉన్నారు. నాకు ఎక్కువ డబ్బు అవసరం లేదు. దీన్ని తీసుకో, దీన్ని మీ తండ్రికి ఇవ్వు, ఇది అతనికే చెందుతుంది. చివరకు ప్రిన్స్ క్లిఫర్డ్ ఒక తెలివైన వ్యక్తిగా ఇంటికి తిరిగి వచ్చాడు. చివరికి అతని జీవితంలో సరైన విషయాల విలువను నేర్చుకున్నాడు. అతను తన తండ్రి, సోదరుడు, తన జంతు స్నేహితులు మరియు తన జీవిత భాగస్వామి అయిన యువరాణిని ప్రేమతో సంతోషంగా ఎప్పటికీ జీవించారు.